హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవకాడో. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ పచ్చడి టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఎలా చేయాలో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. అలానే కాలీఫ్లవర్ సీజన్ కూడా అయిపోవచ్చింది కదా, ఇంకా ఫైనల్గా ఇలా ఒక్కసారి పచ్చడి చేసి పెట్టుకుంటే ఇంకో 3 months వరకు కాలీఫ్లవర్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీరు ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇది వెయిట్ వైజ్ వచ్చేసి 1/2 kg ఉంటుంది. దీని కాడలు అవన్నీ తీసేసి కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, ఎక్కడ పుచ్చుల్లాగా పురుగులాగా ఏమీ లేకుండా ప్రతి పీస్ చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కట్ చేశాక నాకు ఇక్కడ కాలీఫ్లవర్ వెయిట్ వచ్చేసి 300 to 350 grams మధ్యలో వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెలో 2 to 3 cups వరకు వాటర్ని తీసుకోండి. ఇందులో 1 teaspoon పసుపు, 1 teaspoon ఉప్పు వేసుకుని నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అందులో యాడ్ చేసుకోండి. ఈ కాలీఫ్లవర్ని 1 నిమిషం ఉంచి తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచేస్తే పీస్ మెత్తగా అయిపోతుందండి. సో జస్ట్ ఇలా స్పూన్తో అటు ఇటు కలుపుతూ 1 నిమిషం పాటు ఉంచి తీసేయండి. కాలీఫ్లవర్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని మొత్తం ఒక పొడి క్లాత్ మీద వేసుకుని ఎక్కడ తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత వీటిని ఎండలో 2 నుంచి 3 గంటల వరకు ఆరబెట్టుకోవాలండి. మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే అసలు కాలీఫ్లవర్లో నీరు అనేది ఉండకూడదండి. ఒకవేళ మీకు ఎండ తక్కువ ఉన్నట్టయితే ఒక 1 hour పాటు ఎండలో ఉంచి మిగతా 2 hours ఫ్యాన్ కింద పెట్టి ఆరనివ్వండి. ఇప్పుడు పచ్చడి మెయిన్ టేస్ట్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 2 teaspoons ఆవాలు, 1.5 teaspoon మెంతులు, అలానే 1 teaspoon జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి, ఎందుకంటే ఇవి త్వరగా మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకుని పక్కకు తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 cup ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే వెయిట్ వైజ్ వచ్చేసి 200 ml వరకు తీసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను. మీరు కావాలంటే వేరుశనగ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆరబెట్టి ఉంచుకున్న కాలీఫ్లవర్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఈ స్టెప్ ఆప్షనల్ అండి. ఒకవేళ మీకు కాలీఫ్లవర్ ఇంకా కొంచెం తడి ఉంది ఏమో అని డౌట్గా ఉంటే కనుక ఇలా ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేస్తే ఆ తడి కూడా మొత్తం పోతుంది. జస్ట్ 1 నిమిషం ఉంచి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇందులో 2 teaspoons వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. అంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, ఇంకా పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. అలానే 8 నుంచి 10 వరకు వెల్లుల్లి కూడా తొక్క తీసేసి చిన్నగా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా వెల్లుల్లి యాడ్ చేస్తే ఆయిల్లో పేలుతాయండి. ఇవి 1 నిమిషం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా ఎక్కడ తడి లేకుండా తుడుచుకుని యాడ్ చేయండి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 teaspoon ఇంగువ, అలానే 3 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి. వీటిని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పోపు మొత్తం పూర్తిగా చల్లారిపోవాలండి. కొంచెం కూడా వేడి అసలు ఉండకూడదు. పచ్చళ్ళలో కలిపేటప్పటికి మొత్తం చల్లగా అయిపోయి ఉండాలి. ఇంకా ఫైనల్గా కాలీఫ్లవర్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి అనేది కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 teaspoon పసుపు, 1/2 cup పచ్చికారము, వెయిట్ వైజ్ వచ్చేసి 45 to 50 grams అండి. అలానే 1/4 cup సాల్ట్, ఇది వెయిట్ వైజ్ వచ్చేసి 25 to 30 grams. అండ్ అలానే పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా
కలుపుకోవాలి. సాల్ట్ తక్కువే యాడ్ చేసుకుంటేనే మంచిదండి. ఇఫ్ ఇన్ కేస్ ఊరిన తర్వాత తక్కువైనా సరే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడే ఎక్కువ వేసుకుంటే తర్వాత దాన్ని అడ్జస్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇందులో 3 మీడియం సైజ్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. వెయిట్ వైజ్ చూస్తే 30 to 35 ml ఉంటుందండి. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంత బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన పోపును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక రోజు మొత్తం ఊరనివ్వాలి. చూడండి, నెక్స్ట్ డే చూపిస్తున్నానండి. ఇక్కడ పచ్చడి బాగా ఊరింది. ఈ టైంలోనే మీకు సాల్ట్ తక్కువ అనిపించినా లేదా కారం తక్కువ అనిపించినా యాడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కారం కనుక ఎక్కువ అయితే 2 స్పూన్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకోండి. స్పైస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఈ పచ్చడిని బయట ఉంచితే 1 month వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దీన్ని 3 months వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.